రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం 9 గంటల సమయానికి కేరళలో 16.23% ఓటింగ్ నమోదైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,71,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అస్సాంలో పోలింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే 17.87% మంది ఓటర్లు ఓటు వేశారు. కేంద్రపాలిత ప్రాంతం మీద పుదుచ్చేరిలోనూ ఉదయం 9 గంటల వరకు 17.41% పోలింగ్ జరిగింది. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని బాగల్కోట్, దావణగిరి సౌత్ నియోజకవర్గాల్లో బైపోల్ జరుగుతోంది. బాగల్కోట్లో ఉదయం 9 గంటల వరకు 11.87%, దావణగిరి సౌత్ లో 9% మంది ఓటర్లు ఓటు వేశారు. నాగాలాండ్లోని కోరిడాంగ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తొలి 2 గంటల్లో 19.80% ఓట్లు నమోదయ్యాయి. ఇక త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15.63% ఓట్లు పోలయ్యాయి. గోవాలోని పోండా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం దాన్ని రద్దు చేసింది. రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఇప్పుడు ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం 9 గంటల సమయానికి కేరళలో 16.23% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,71,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అస్సాంలో పోలింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే 17.87% మంది ఓటర్లు ఓటు వేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఉదయం 9 గంటల వరకు 17.41% పోలింగ్ జరిగింది. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఇప్పటికే ఏర్పాటు చేసింది ఈసీ. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని బాగల్కోట్, దావణగిరి సౌత్ నియోజకవర్గాలలో బైపోల్ జరుగుతోంది. బాగల్కోట్ లో ఉదయం 9 గంటల వరకు 11.87%, దావణగిరి సౌత్ లో 9% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగాలాండ్లోని కోరిడాంగ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తొలి 2 గంటల్లోనే 19.80% ఓట్లు నమోదయ్యాయి. ఇక త్రిపురలోని ధర్మనగర నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15.63% ఓట్లు పోలయ్యాయి. గోవాలోని పోండా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం దాన్ని రద్దు చేసింది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 3 ప్లేసెస్ లో దేశంలో ఇవాళ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సర్టాజ్, 2 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి 296 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ అనేది సజావుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఉదయం 9 గంటల వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ పర్సంటేజ్ను కూడా ప్రకటించింది. అంటే ఉదయం అస్సాంలో తొలి 2 గంటల్లోనే 17.87%, అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం ప్రకటించింది. 17% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇక పుదుచ్చేరిలో 17.41%, కేరళలో 16.23% పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. కానీ తొలి 2 గంటల్లోనే ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదవడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఇటు రాజకీయ పార్టీలన్నీ కూడా. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా అంచనా వేయలేక పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే కనుక మేము విజయం సాధిస్తామనేది కూడా విపక్ష పార్టీలు
ధీమా వ్యక్తం చేస్తుంటే మా అభివృద్ధి చేసి ప్రజలు బయటకు వచ్చి మాకే ఓటు వేస్తున్నారు, మాకే పట్టం కట్టబోతున్నారు, మూడోసారి మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా కేరళలోని పినరాయి విజయన్ కానీ అస్సాంలోని ఇటు హిమంత బిశ్వ శర్మ వీరందరూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక 3 రాష్ట్రాల్లో ఇటు అస్సాంలో 120 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ అనేది నిర్వహిస్తోంది. మే 4వ తేదీన ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన ఫలితాలు అనేది విడుదల చేయనున్నారు. మొత్తం 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఏప్రిల్ 23న మొదటి దశ పశ్చిమ బెంగాల్, అలాగే తమిళనాడుకు సంబంధించిన ఎన్నికలు అనేవి 23 జరగనున్నాయి. 29న పశ్చిమ బెంగాల్ 2 విడత ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి, హామీలను గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే వారు ఇచ్చిన హామీల మేరకు ఇప్పటి వరకు మేము అందించిన ప్రజాపాలన కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా మేమంతా సఫలీకృతమయ్యాం. కాబట్టి మూడోసారి మాకు అధికారాన్ని ప్రజలు కట్టబెడతారనేది కూడా ఇటు అస్సాం, మరోవైపు కేరళ ప్రభుత్వాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు పినరాయి విజయన్ మూడోసారి నేను సీఎం అవుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. మతతత్వ ప్రచారాలు మాపై పనిచేయవు, ప్రజలు నా వైపే ఉన్నారు, ప్రజలు నాకే ఓటు వేస్తారనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు అస్సాం విషయానికి వచ్చేటప్పటికీ ఇటు రాజకీయ వివాదం అనేది కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత వివాదాలు అనేవి తెర మీదకు వస్తున్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు పాస్పోర్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు చేయడం, మరోవైపు ఇటు అస్సాంకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోక్సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య విదేశీయులు అంటూ కూడా ఇక్కడ స్థానికత అంశాన్ని బీజేపీ తెర మీదకి తీసుకొస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా కొంత మైనస్ అవుతాయి. వారిది ఇటు కాంగ్రెస్ పార్టీ మాకు ప్లస్గా మారబోతుందంటూ కాంగ్రెస్ చెప్తుంటే, ఇటు పాస్పోర్ట్ల వివాదం అనేది అసలు లేదు, కావాలని తెర మీదకి తీసుకొస్తున్నారంటూ కూడా బీజేపీ, అలాగే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ 3 రాష్ట్రాలు కూడా ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ఫస్ట్ ట్రెండ్స్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. యావరేజ్గా 16% అనేది ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కర్ణాటకలో 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో బాగల్కోట్లో ఉదయం 9 గంటల వరకు 11.87%, దావణగెరే సౌత్లో 9% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగాలాండ్ కోరీడాంగ్లో తొలి 2 గంటల్లోనే 19.80% అనేది ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. ఇక అన్ని ప్రాంతాల్లో కూడా త్రిపుర ధర్మనగర్లో 15.63%, అంటే 4 ఈ బై ఎలక్షన్స్ 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 883 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. కేరళలో ఇటు అస్సాంలో 126 స్థానాలకు 722 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటు అస్సాంలో కూడా 30 స్థానాలకు సంబంధించి దాదాపు 900 మందికి పైగా కూడా తమ అదృష్టాన్ని భవితవ్యాన్ని తేల్చుకున్నారు. కానీ ఓటరు నాడి ఏ విధంగా ఉంది, ఓటర్ దేవుళ్ళు ఎటువైపు, ఏ పార్టీ వైపు, ఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు, తమ ఓటును ఎవరికి, అంటే అధికార పార్టీకి ఓటు వేసి మళ్ళీ అధికారంలో తీసుకురాబోతున్నారా, ప్రతిపక్ష పార్టీకి ఉన్న పార్టీలకు ఓటు వేసి వారిని అధికార పీఠ మీద కూర్చోబెట్టబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా తమ ఒక ఒపీనియన్ అనేది, తమ ఒక నిర్ణయాన్ని ఓటర్ దేవుళ్ళు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అధికారికంగా మే 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. కానీ ఈలోపు ఎవరికి వారి, ఎవరి ఊహాగానాలు, ఎవరి అంచనాలు, ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక మూడోసారి మేము అధికారంలోకి వస్తామంటే అధికార పక్షం లేదు, మరోసారి మాకు ఒకసారి అవకాశం కల్పిస్తారని కూడా కేరళలో యూడీఎఫ్ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అంటే 100 స్థానాలకు పైగా మేము గెలుస్తాము. పినరాయి విజయన్ 10 సంవత్సరాల పాటు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, అభివృద్ధి అనేది జరగలేదు కేరళలో అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మాకు 100 స్థానాలతో అధికారంలోకి తీసుకువస్తారు కాంగ్రెస్ పార్టీకి యూడీఎఫ్ నేతలందరినీ కూడా విజయం అనేది వరించబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కానీ కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, సుధాకర్ వీరంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పినరాయి విజయన్కి సంబంధించిన ఎంపీలందరూ, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మరోసారి మేము అధికారంలోకి వస్తామంటే వారు చెప్తున్నారు. అస్సాంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. వారు కూడా మేమే అధికారంలోకి వస్తామంటూ హిమంత బిశ్వ శర్మ చెప్తుంటే, విపక్ష పార్టీలు మాత్రం మేమే అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు. మరోవైపు ఇటు పుదుచ్చేరికి సంబంధించి నారాయణస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం, పుదుచ్చేరి మాజీ సీఎం, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఇండియా కూటమి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
ఇటు పుదుచ్చేరి ప్రజలందరూ కూడా ఇండియా కూటమికి పట్టం కట్టాలని వారు చూస్తున్నారంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తీసుకుంటే ప్రజెంట్ ఎటువంటి హింసాత్మక వాతావరణం లేకుండా, ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతోంది. ఇక ఈ పోలింగ్ కోసం వచ్చే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరైతే ఓటర్లు వస్తున్నారో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసం మంచినీటి సౌకర్యం కానీ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి వచ్చిన వారికి మెడికల్ చెకప్లు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నికల అధికారులు విధుల్లో ఎటువంటి అలసత్వం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, మరోవైపు ఎవరైతే పుదుచ్చేరిలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటు మొబైల్స్ కూడా సబ్మిట్ చేసేందుకు అక్కడ కొన్ని ఒక బాక్స్ని ఏర్పాటు చేసి అక్కడ మొబైల్ను కూడా భద్రపరుచుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. మొబైల్స్ లోపలికి ఎలవ ఉండదు కాబట్టి అక్కడున్న వారికి ఇచ్చి ఓటు వేసిన తర్వాత మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మరొక హాఫ్ అన్ అవర్లో మరొక 4-5 నిమిషాల్లోనే ఈ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు నమోదైంది అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.